నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులపై బీజేపీ మొసరి కన్నీరు, ఎంపీ అరవింద్ పై అడ్లూరి ఫైర్. కాశ్మీర్ ఉగ్రదాడిపై నిరసనలు, నగరంలో బీజేవైఎం ఆందోళన. ఇంటర్లో ప్రైవేటు కాలేజీల హవా, మెరిట్ విద్యార్థులకు అభినందనలు. బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆయన పర్యటించారు. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలును ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ఏనాడు పట్టించుకొని బీజేపీ ఎంపీలు ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయూతనివ్వటం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అమరులైన పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏనాడు రైతుల సంక్షేమం కోసం పనిచేయలేదని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ మండిపడ్డారు. పెద్దన్న పాత్రలో ఉండాల్సిన ప్రధానమంత్రి తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు. ఈ పర్యటనలో విప్పు వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పిల్లలకు ఉచిత సమ్మర్ కోచింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 4 ఏళ్లుగా నగరంలోని జంక్షన్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయని, ఇందులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల వాళ్లకు స్టేడియంలో ఆడుకునే హక్కు లేదా అని అడుగుతున్నా. స్విమ్మింగ్ చేయాలంటే పైసలు, బాస్కెట్ బాల్ ఆడాలంటే పైసలు. నేను మేయర్గా ఉన్నప్పుడు కరీంనగర్ నగరంలో ఉన్న పిల్లలందరూ కూడా సమ్మర్ వెకేషన్లో, సమ్మర్ హాలిడేస్లో అందరూ కూడా స్టేడియంకు రావాలి అలవాటు చేయడం జరిగింది. సమ్మర్ కోచింగ్ క్యాంప్ అని, సమ్మర్ క్యాంప్ అని కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలకు ప్రొద్దున్నే ఒక గుడ్డు, ఒక బనానా, ఒక పాలు ఇచ్చే సంస్కృతి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే నా నగరంలో ఉన్న పిల్లలు, నా జిల్లాలో ఉన్న పిల్లలు బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చినప్పుడు, ఒలింపిక్స్లో లిస్టులో పేరు లేనప్పుడు భారతదేశాన్ని బాధపడడు కాదు, చిన్నప్పటికెళ్ళి వాళ్ళకి అలవాటు చేయాలి స్టేడియాలకు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? స్టేడియంలో సమ్మర్ క్యాంప్ పెట్టలే. సమ్మర్ క్యాంప్కు పోవాలంటే పైసలు ఇవ్వాలి. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఉగ్రవాది దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ మోర్చా జిల్లా అధ్యక్షులు దుర్శెట్టి సంపత్ మాట్లాడుతూ ఉగ్రవాది దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యంత పాశవికంగా కాల్చి చంపడం అందరినీ కలిచివేసిందన్నారు. దేశమంతా ఉలిక్కిపడేటువంటి సంఘటన జరిగింది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజలు ఈ భారతదేశంలో ఈ ఉగ్రవాద చర్యలు అంతరించిపోయినాయి అని ప్రశాంత జీవితం గడుపుతున్న సమయంలో నిన్నటి రోజున భారతదేశం యొక్క కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఆ ఒక దాడి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఇబ్బంది పడి బాధపడే సంఘటన నిన్న జరిగింది. లష్కర్ ఏ తోయిబా సంబంధించిన తీవ్రవాదులు నిన్నటి రోజున 26 మంది పర్యాటకుల యొక్క ప్రాణాలను తీసుకున్నటువంటి విషయం నిన్న అందరం చూసాం. ఆ యొక్క పర్యాటకులందరూ కూడా గుర్తించి ప్రణాళిక జారీ చేస్తూ ఉన్నది. మేము అందరూ కూడా విషయం చెప్తున్నాం, ఈ దేశంలో ఇక ఉగ్రవాద చర్యలు ఉండవు అని చెప్పేసి మేము తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఆ యాత్రులందరూ కూడా బీజేపీ యువమోర్చా తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు. కరీంనగర్ వావిలాలపల్లిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరి నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం బైపీసీలో అంజన,
997 మార్కులతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మరో 11 మంది 990 ఆపై మార్కులు సాధించారని, ఎంపీసీ విభాగంలో రుత్విక్ రెడ్డి 996, శ్రీనిత్యారెడ్డి, రుత్విక, ఏ లక్ష్మీ ప్రసన్న 995, ఎస్ సేవిత, ఋషికేష్, అక్షిత, సాహిత్, అదేవిధంగా కార్తికేయ, లక్ష్మీ ప్రసన్న, కె వర్షిణి, కీర్తిలు 394 మార్కులు సాధించారు. 86 మంది 990 ఆపైన మార్కులు సాధించడం విశేషమన్నారు. ఎంఈసీలో అక్షయ, రిషితలు 988, సిఈసీలో గ్రీస్ 987 మార్కులు సాధించారని చెప్పారు. జూనియర్ ఇంటర్ ప్రథమంలో అనేక మంది విద్యార్థులు 468 మార్కులు సాధించారని అన్నారు. 66 మందికి 467 మార్కులు వచ్చాయన్నారు. ఇక బైపీసీ ఎంఈసీలోనూ అత్యధిక మార్కులు సాధించినట్లుగా తెలిపారు. అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిచిన విద్యార్థులను ఈయన అభినందించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను సాధించినట్లుగా తెలిపారు. ఇటీవల ప్రకటించబడిన ఐఐటి మెయిన్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతంగా రాణించారని, రాబోయే నీట్ ఫలితాల్లో కూడా అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఆయా విభాగాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాలల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అభినందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో వైష్ణవి 993, లాస్విక 992, జి శ్రీనిత్య, పి భరత్ రెడ్డి, అఖిరానంద 991 మార్కులు సాధించారని అన్నారు. బైపీసీలో అభ్యుదయ 994, ఎస్ భార్గవి 992, స్ఫూర్తి శ్రీ 990, రోహిత్ 990 మార్కులు సాధించగా సిఈసీలో ఏ మధుమిత 961, ఎంఈసీలో మెరుగు భానుప్రకాష్ 951 మార్కులు పొందారని అన్నారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో లక్ష్మీ హాసిని 468, జి శ్రీహిత, పి హాసినిరావు, సాత్విక, శ్రీనిధి, కె మైత్రిలు 467 మార్కులు సాధించారు. మరో 22 మంది 466, 14 మంది విద్యార్థులు 465 మార్కులు సాధించారని చైర్మన్ తెలిపారు. బైపీసీలో ఔష శ్రీనివాసన్ 437, ఎస్ విఘ్ను, లహరి, అక్షయశ్రీ, కార్తిక్ 436, 13 మంది విద్యార్థులు 430కి పైగా మార్కులు సాధించారని చెప్పారు. ఎంఈసీలో కమలేష్ కుమార్ 474, సూర మనీష 470, సిఈసీలో హరిణిత్ 492, కె అంజలి 491 మార్కులు పొందారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను రమేష్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్ రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వచ్చిన పిల్లలందరికీ, మంచి మార్క్స్ వచ్చిన పిల్లలందరికీ నా యొక్క టాపర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, నా యొక్క విషెస్. అండ్ అదే రకంగా పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అండ్ ఈ రకంగా నిన్న 2 days బ్యాక్ వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా 17th ర్యాంక్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత వచ్చే ర్యాంకులో జేఈఈ అడ్వాన్స్లో కూడా మంచి ప్రిపేర్ చేయించడం జరుగుతున్నది. మంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వచ్చే నీట్ ర్యాంక్స్ కానివ్వండి, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి మా పిల్లలను కృషి చేస్తున్నారు. సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయంలో అందరికీ ఈ రకంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో మీరు ప్రెస్ మిత్రులందరికీ రావడం, ఇక్కడికి నా యొక్క కృతజ్ఞతలు అందరికీ. ఎప్పటిలాగే మీరందరూ పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రత్యేకమైన అభినందనలు అందరి పిల్లలందరికీ. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కోటా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కరీంనగర్ కోటా ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలో చదివే ఫస్ట్, సెకండ్ ఇయర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మెరిట్స్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో భావన, సాయి అక్షిత్, సహనశ్రీ, ఆహన్య, శ్రీ అక్షిత, సంచన 467 మార్కులు సాధించగా పలువురు విద్యార్థులు 466 మార్కులు సాధించారని చెప్పారు. మరో 7 విద్యార్థులు 465, 10 మంది 464, 62 మంది 460కి పైగా మార్కులు పొందినట్లుగా తెలిపారు. బైపీసీలో ఎం శ్రీష 436, పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లుగా చెప్పారు. సంస్థ నెలకొల్పిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు చైర్మన్ అంజిరెడ్డి. 467 మార్కులు అవుట్ ఆఫ్ 470 మార్కులు ఒక 6 స్టూడెంట్స్కి రావడం, 465 మార్కులు ఒక 10 మంది విద్యార్థులకు రావడం, అట్లా 450 ఎబోవ్ ఒక 90+ స్టూడెంట్స్కి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే సెకండ్ ఇయర్ విద్యార్థులలో తక్కువ మంది విద్యార్థులతోటి బైపీసీలో 987 అవుట్ ఆఫ్ 1000, ఎంపీసీలో కూడా 987 అవుట్ ఆఫ్ 1000 రావడం జరిగింది. ఇక ముందు కూడా మా విద్యార్థులందరికీ ఒక చక్కటి ప్రణాళికతోటి
ఒక మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ ఒక పక్క ప్రణాళిక, ఒక మంచి మెటీరియల్, మంచి క్వశ్చన్ పేపర్సు, మంచి అకామిడేషన్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి మేము ముందు ఇంకా తోడ్పడతామని మీ అందరికీ తెలియజేస్తూ We have the best faculty and also the accommodation, and we had a standard modules in our college, and for the encouragement and also for the coordination of our chairman sir, we are here and we enhanced our academics because of our chairman sir and our principal sir and a well qualified faculty. We have the best faculty and best modules provided by our college, and we have best hostel facilities, and we have get good mess food. Our chairman sir will coordinate good with us. I secured 467 out of 470. I, the student of Kota Institute, here we are having best faculty, best food and good hostel rooms, and good management provided by our chairman sir. And here we will be having standard question papers, good modules and good DPPs provided by chairman sir, and best faculty, highly qualified faculty, and I secured 467 out of 470. Here we have good faculties and good hostel facilities here, and our chairman sir will coordinate with us. Good schedule planner, and papers are and question papers are very standard, and modules are also standard. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వారిని కరీంనగర్ ఆల్గునూరులోని ఎస్ఆర్ కళాశాలలో విద్యాసంస్థల జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి అభినందించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కాసర్ల భవానీ, అబ్దుల్ రయాన్లు 991 మార్కులు, సింధుజ 893 మార్కులు సాధించారు. బైపీసీలో సహస్ర 933 మార్కులు, కదిరి పూర్తి, కొత్తపల్లి జాహ్నవి 892 మార్కులు సాధించారని జోనల్ ఇన్ఛార్జ్ చెప్పారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో బండి ప్రతిష్ట, వైశాలిని 468 మార్కులు సాధించగా మరో 7 విద్యార్థులు 467 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435 మార్కులు సాధించారని వివరించారు. వారిని డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు అభినందించారు. ఇట్టి ఘన విజయం వెనుక మా ఉపాధ్యాయుల యొక్క కృషి మరియు ఈ విజయం సాధించడానికి తోడ్పడినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అంటే వాళ్ళు సకాలంలో కాలేజీకి పంపించి మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ పిల్లలు ఫాలో అయ్యేటట్టు చేయడంలో కానీ, తర్వాత ఇంత మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్కి, మరి ఇంత బాగా కష్టపడి ఇంత రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా డీన్స్కి, తర్వాత మా అన్ని కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ యొక్క పాత్ర కూడా ఎంతగానో ఉంది. వీళ్ళందరికీ కూడా మా కరీంనగర్ జోన్ తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, మరియు మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల భాగంగా 3వ రోజు ఎల్లమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్లు, పూజారుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకుని అమ్మవారిని నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొనుకటి మల్లారెడ్డి, ఏగోలపు సదయ్య గౌడ్, గౌడ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరుమండ్ల కనకయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్, ఏరుకొండ శ్రీనివాస్ గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రార్థనలతోటి ఒక కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కుల బాంధవులు, గంగారం గ్రామ గౌడ సంఘానికి మరియు సీనియర్ అయితే మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దపల్లి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్నటి నుంచి ఇది ఆదివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో
గంగారం గ్రామస్తులైనటువంటి మా కుల బాంధవులందరూ కూడా ఆడముగా అందరూ బంధుమిత్రులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గౌడ కుల ఇలవేల్పైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు 3 రోజులుగా సందడిగా నడుస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభకార్యము. అయితే ఏదైతే కులదేవతలు గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఇలవేల్పడినటువంటి రేణుకా ఎల్లమ్మ, శివుని స్వరూపమైనటువంటి ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు. ప్రధానమంత్రి మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ అనుబంధ కిసాన్ మోర్చా నాయకులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడపు జనార్దన్ రెడ్డి హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీపై కుట్రలు చేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో కాసగోని నిర్మల, చల్లా చంద్రమౌళి, బాలకృష్ణ, ఓరుపుల శ్రీనివాస్, ఎండి రఫీ, జంగా కిరణ్ రెడ్డి, జంగా రాజన్న తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరిగినది. ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం మాకు దిశానిర్దేశం చేసినటువంటి నారాయణ స్వామి గారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు గెలుచుకొని ఈ మండలాన్ని కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినాడు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుల కుప్పలు చేసి ఆయన రకంగానే అరాచకమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మొన్న బాల్కా సుమన్, అదేవిధంగా రసమయ బాలకృష్ణ ఎట్లా మురిగిరో అదే రకంగా అద్దంక దయాకర్ని కూడా ఒక కుక్కలాగా పెట్టుకొని, ఇంటి కావలి కుక్కలాగా పెట్టుకొని చాలా అరాచకంగా మోడీ గారి మీద దుర్భాషలాడినటువంటి సంగతి జనాలు చూసారు. ఆ జనాలు నిన్న ప్రకటించిన ఇంటర్ బోర్డు ఫలితాల్లో కరీంనగర్ తేజాస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు వారిని సంస్థ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు అభినందించారు. నగరంలోని కొత్తపల్లిలోని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో శ్రీవర్ధన్ 466, బి రిషిత్ యాదవ్ 466, వర్షిత్ 465, నందీశ్వర్ 464, విఠల్ 462, సిఈసి మొదటి సంవత్సరంలో బి రామ్ చరణ్ 490, రాజేందర్ 473, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మారుతి 993, ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో పరశురాములు 969, సిఈసీలో ఎం మనోజ్ కుమార్ 929 అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటినట్లుగా తెలిపారు. తేజస్ డిఫెన్స్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు తమ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు 2000కు పైగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లుగా తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం బాలికల కోసం ఇంటర్ డిఫెన్స్, ఐఐటి, నీట్ కోచింగ్ ను ప్రారంభిస్తామన్నారు. ఒత్తిడి లేని చదువులతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం తమ ప్రత్యేకత అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నుంచి మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో శ్రీవర్ధన్ 466 మార్కులు, 470 గాను 466 మార్కులు, అదేవిధంగా రిషిత్ యాదవ్ 466 మార్కులు, వర్షిత్ 465 మార్కులు, నందీశ్వర్ 464 మార్కులు. ఈ విధంగా అదేవిధంగా జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను రామ్ చరణ్ 490 మార్కులు, రాజేందర్ 483 మార్కులు, సీనియర్ ఎంపీసీ విభాగంలో కె మారుతి 1000 మార్కులకు గాను 993 మార్కులు, సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను 969 మార్కులు. ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్, పెద్దపల్లిలోని ఆయా కళాశాలలోని విద్యార్థులు ఆయా విభాగాల్లో రాష్ట్ర స్థాయి మెరిట్ మార్కులు సాధించారు. కరీంనగర్లోని ట్రినిటీ విద్యా సంస్థలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు. చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో మధురిమ 486, సిరి వైష్ణవ్య, ఉమాదేవి, వికాస సాహి, శశాంక్, లహరిక, అనుష, వైష్ణవి, అర్చన, మేకల వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత, ఐనాథ్, రష్మిత, నేహ, నిఖితలు 467 మార్కులు సాధించారని చెప్పారు. మరో 48 మంది 466 పైన, 67 మంది 465 పైన మార్కులు సాధించారన్నారు. బైపీసీలో సహస్ర, హేమనందిని 438, జె సౌమ్య, కె విజయలక్ష్మి, హాసిని 437, మరో 16 మంది విద్యార్థులు 436, 21 మంది విద్యార్థులు 435 మార్కులు. సిఈసి ఇతర విభాగాల్లో తమ విద్యా సంస్థలోని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని తెలిపారు. అట్లాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా పైన గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో వారి బిడ్డలను చేర్పించి ఇంత చక్కటి ఫలితాలు రాబట్టడానికి మరి తోడ్పడినటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అట్లాగే శ్రేయోభిలాషుల మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంటర్మీడియట్ విద్య విషయంలో కరీంనగర్ పట్టణానికే తలమానికంగా ట్రినిటీ విద్యా సంస్థలు మరి జూనియర్ కాలేజ్ నిర్వహించడం చాలా మరి ఉదాహరణ విషయం. మరి తప్పకుండా
ప్రజల ఆశలకు అనుగుణంగా, తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా మరి గతంలో ఎట్లయితే గత 40 సంవత్సరాలుగా ఈ విద్యాసేవలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా, విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి వారికి మంచి ఫలితాలను అందించి వారి భవిష్యత్తు తీరుతున్న క్రమం మనం చూస్తా ఉన్నాం. ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ ఎస్వీజేసీ విద్యార్థులు విజయ భేరి మోగించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఆ విద్యాసంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో సిహెచ్ రాజశేఖర్ రెడ్డికి 468, బి వెన్నెల, బి శ్రీనిత్య 466 మార్కులు సాధించారు. బైపీసీలో సహస్ర, శివకుమార్ 437, శ్రీనిధి యాదవ్, స్పందన, కేత్ మిశ్రాలకు 434 మార్కులు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో దిలీప్ 994, జె పద్మారాణి, స్ఫూర్తి 992, రోహిణి 989, హర్షిత 988 మార్కులు సాధించగా ఎంపీసీలో లిఖిత, స్ఫూర్తి 992, రిషిక 991, లిఖిత్ గౌడ్ 989, మేఘని, కార్తిక్ 978 మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఆయా విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ హరికృష్ణ, కరెస్పాండెంట్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించడానికి కొరకు అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఆ స్ఫూర్తిని గత 25 సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్వీజేసీ నేను గర్వంగా చెప్పగలనండి. ఇక్కడ చిన్న విద్యా వ్యవస్థ ఎవరికి కూడా ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ ధీటుగా గత 25 సంవత్సరాలుగా ఎస్వీజేసీ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడూ తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. మా విద్యార్థులు రియల్గా కూడా బికాస్ ఆఫ్ దేర్ వండర్ఫుల్ కమిట్మెంట్ అండ్ అవుట్స్టాండింగ్ డెడికేషన్ దే ఆర్ గివింగ్ స్టేట్ లెవెల్ స్కోరింగ్ ఫ్రమ్ ది స్మాల్ ప్లాట్ఫామ్ బికాస్ ఆఫ్ దేర్ అవుట్స్టాండింగ్ commitment. More than that, SVJC organization absolutely going with a wonderful schedule and outstanding curriculum. I got 465. I am very beloved to this. I am a student of SVJC. I am very satisfied with this result. My staff supported me a lot, so I am very satisfied with my result. If anybody will join in this SVJC, they will got their goal. They will reach their goal and they will success in their life. All the best everyone. I am very congratulated to my parents and my staff members. I got 465. I am very happy with this. I am proud to be here. I am very proud that I have got state rank and I scored I tried better and I scored 437 in the first year, and this is all because of my staff. I thank them heartfully and thank you to this. I'm very happy with my marks. Really, this is totally possible only with the support of our SVJC staff only. I thank them a lot. From my bottom of my heart, I am thanking very much to this college. And I'm second year now. I got 987 and I'm congratulating all my friends who got 992 and 994. And also I'm congratulating my juniors who got 467 and 466. And I'm giving assurance to you that same as the way in IPE, I will show my result in competitive. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ కు చెందిన షాహీన్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో సనా మహీన్ 470 మార్కులకు 468, బైపీసీలో ఇక్రా ఫాతిమా 440 మార్కులకు 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్లు సయ్యద్ ఎజాజ్ అహ్మద్, షోయబ్ అహ్మద్ ఖాన్ అభినందించారు. తమ కళాశాలలో నాణ్యమైన బోధనతో పాటు విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. కరీంనగర్ లో జాన్సన్ గ్లోబల్ కోరా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు విద్యాసంస్థల డైరెక్టర్స్. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, ఎస్వీజేసీ విద్యాసంస్థల డైరెక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కోరా జాన్సన్ గ్లోబల్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నట్లు వారు తెలిపారు. విద్యతో పాటు ఇతర రంగాల్లో విద్యార్థులు రాణించేలా మంచి శిక్షణ ఇస్తున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాన్సన్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం వారు గత 2 దశాబ్దాలుగా
స్కూల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. వారు కోరా హై స్కూల్ని, ఈ మధ్యనే ఏఎన్సి స్కూల్ని కూడా వారి యాజమాన్యం కిందకే తీసుకొని ఈ 3 స్కూళ్ళని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏఎన్సి స్కూల్ వారి గ్రాడ్యుయేషన్ సెరమనీలో చిన్నారులు ఎల్కేజీ నుంచి యూకేజీకి ప్రమోట్ అవుతూ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతూ ఉన్నది. వ్యక్తిత్వం పరిపూర్ణంగా ఎదగడానికి కావలసిన చదువుతో పాటు ఇతర అంశాలని కూడా వాళ్ళు జోడించి చేయడం అనేది చాలా ముదావహంగా ఉంది. ఈ సందర్భంగా ఆ యాజమాన్యాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. Our ANC really conducting anniversary of ANC school. This is really welcoming news. Along with the anniversary, we plan to conduct graduation day. The students who have completed UKG, now they are moving to first class. Just to encourage them to bring some wonderful awareness among the children. That's the reason we conducted graduation day in grand manner. Meanwhile, our parents really support a lot to conduct this anniversary, even though it is a summer time and holidays. Really, whatever our correspondents are expected, based on that one, right now it is absolutely eye-witnessing program. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మంచి విద్యని, కరికులాన్ని డెఫినెట్గా మేము వాళ్ళ కళ్ళ ముందు ఉంచుతామని మనస్ఫూర్తిగా ఎస్విజేసి ఆర్గనైజేషన్ వాళ్ళకి మాట ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులపై బీజేపీ మొసరి కన్నీరు, ఎంపీ అరవింద్పై అడ్లూరి ఫైర్. కాశ్మీర్ ఉగ్రదాడిపై నిరసనలు, నగరంలో బీజేవైఎం ఆందోళన. ఇంటర్లో ప్రైవేటు కాలేజీల హవా, మెరిట్ విద్యార్థులకు అభినందనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.